మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్లన ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ముందు ధర్నా చేపట్టారు. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను బయటకు విడుదల చేయడంతో కాలువలు కలుషితమవుతున్నాయన్నారు. ఈ నీళ్లు తాగి పశువులు చనిపోతున్నాయంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మూసివేయించాలని కోరారు. మెదక్ జిల్లా గజ్వెల్ కు చెందిన మంజీరా స్కూల్ బస్సుకు మొదటి రోజు ప్రమాదం తప్పింది. గ్రామాల నుంచి 12 మంది విద్యార్థులను స్కూల్ కు తీసుకొస్తుండగా ఒక్కసారిగా బస్సు బురదలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు. వెంటనే పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం వెంకటపురంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామం మీదుగా బైపాస్ రోడ్డు వేయొద్దని ఆందోళన చేశారు. బైపాస్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారుల్ని అడ్డుకున్నారు. కీసర నుంచి యాదాద్రి వరకు బైపాస్ రోడ్డు వేయాలని నిర్ణయించారు. గ్రామస్తులు మాత్రం రోడ్డు వెడల్పు చేయాలని తీర్మానం చేసి తహసీల్దార్కు అందజేశారు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హుజూర్ నగర్ నుంచి కోదాడకు ట్రాక్టర్లో బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా మదిరలో ఇళ్ల స్థలాలు చూపించాలంటూ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. 2007లో ముస్లిం కాలనీలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్థలాలు చూపించడం లేదని ఆరోపించారు. కలెక్టర్ ఆదేశించినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ టీచర్లు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే. పేరెంట్స్ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీఈటీయూఎఫ్ నేతలు. వరంగల్ జిల్లాలోని ట్రాన్స్కో ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. రేపటి వరకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే విధులు బహిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసి సంస్థ ద్వారానే జీతాలు చెల్లించాలని కోరారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బిల్ట్ కంపెనీ కార్మికులు ఆందోళన చేపట్టారు. 12 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం కొంకినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన విద్యార్థి వంశీ మృతి చెందాడు. వంశీ నిన్నటి నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం బావిలో శవమై కనిపించడంతో ఈతకు వెళ్లి చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు.